సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది రామకథా రసవాహినిలోంచి ఒక భాగం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. ఓం శ్రీ సాయిరామ్. రామకథా రసవాహిని. ప్రొద్దు కావచ్చుట చేత విశ్వామిత్రులకు నమస్కరించి రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకొనుటకై వారికి ప్రత్యేకముగా అమర్చిన విడిది గృహమునకు వెళ్ళిరి. తెల్లవారగనే స్నాన సంధ్యాదులు గావించి విశ్వామిత్రుల చెంతకు సకాలమునకు చేరిరి. అక్కడ సుమతికి కృతజ్ఞతను తెలిపి మిథిలాపురికి బయలుదేరిరి. సుమతి కొంత దూరము వారెలతో వచ్చి వీడ్కోలొసగి తిరిగి వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు శిష్య బృందముతో రామలక్ష్మణులతో నడచుచు మధ్యాహ్నమునకు ఒక సుందరమైన వనమును చేరెను. అది పూర్వము ఎంతో అందముగా ఉండినటులా కొన్ని శిథిలమైన పర్ణశాలలు, యజ్ఞయాగములు చేయునట్టి అరుగులు, హోమగుండములు రాముని కంటి కగుపడెను. అంత రాముడు చుట్టూ పరికించి ఇది ఏదో పూర్వము మహర్షులు సంచరించిన పవిత్ర వనము వలెనున్నదని విశ్వామిత్రులతో హెచ్చరించగనే విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి, రామా, ఎంత చక్కగా గమనించితివి, సంతోషము. ఈ ప్రదేశమున ఏ మహనీయుడు నివసించియుండెనో ఆ మహనీయుడు ఈ ప్రదేశమును ఎందుకు వీడవలసి వచ్చెనో తెలుపుదును, వినుము. ఇది గౌతమ మహర్షి ఆశ్రమము. దేవతలు సహితము ఈ ఆశ్రమ పదాన్ని ఎంతో ప్రశంసిస్తూ ఉండేవారు. గౌతముడు తన భార్య అయిన అహల్యతో అనేక సంవత్సరములు ఇందు నివసించెను. ఘోరమగు తపస్సునాచరించెను. అనేక యజ్ఞయాగాది క్రతువులు సలిపెను. ఈ ప్రదేశము నిత్య కళ్యాణముతో కళకళలాడుచుండెను. గౌతముని భార్యయగు అహల్య మహాగుణవంతురాలు, చక్కని చుక్క,
ఆమెను పోలిన స్త్రీలు లోకమున మరొకరు లేకపోవుటచే గౌతముడు అతి జాగ్రత్తగా కాపాడుకొని కనిపెట్టుకొనియుండెను. ఒకనాడు ఆమె సౌందర్యమును చూచుటకు గౌతముడు ఆశ్రమమున లేని సమయమును కనిపెట్టి ఇంద్రుడు గౌతముని వేషమును ధరించి ప్రవేశించెను. అప్పుడు గుణవంతురాలైన అహల్య పతిగా భావించి అతనికి ఉన్నత రీతుల సేవలు సలుపుచుండెను. ఇంతలో నిజమైన గౌతముడు ప్రవేశించగనే ఇంద్రుడు కనిపించెను. గౌతముడు ఉగ్రుడై తన వేషమును ధరించి అహల్యతో సేవలు చేయించుకొనుచుంటివా, దుర్మతి అని గర్జించగనే దేవేంద్రుడు అంతర్ధానమాయెను. ఆ రౌద్రముతో అహల్యను చూచి, ఆశ్రమ నాశనమునకు పూనుకొంటివని, ఛీ, ఒక నిమిషమైనను నేను ఇందుండ తలంచలేదు. నీ ముఖము చూడరాదు. కూడును నీరును లేక గాలిని పీల్చుచు ఇతరుల కంటబడక పొదల చాటున పడియుండుము. నే వెళ్ళుచున్నానని గౌతముడు అగ్ని వంటి మాటలు పలుకగనే అహల్య గోడున ఏడ్చి తనయందే విధముగను తప్పులేదనియును తాను లోతుగా విచారించలేక వేషమును చూచి పతిగా భావించి సేవలు సల్పితినే గాని అన్యభావము లేదని కాళ్ళమీద పడి ప్రార్థించగా గౌతముడు శాంతించి యథార్థమును గుర్తించి తానన్నమాట తిరిగి వెనకకు తీసుకొన రానిదగుటచే తిరిగి, అహల్య, నాకు ఆడిన మాట తప్పనను వ్రతమున్నది, అది నీకు తెలియను. కాన నీవిక్కడే పడియుండుము. త్వరలో దశరథరాముడు ఇక్కడికి రాబోవుచున్నాడు. నిన్ను చూచి కటాక్షించును, దర్శనమిచ్చును. ఆ దర్శన స్పర్శన సంభాషణములతో నీ దోషము పరిహారమగును. నీ యథార్థ రూపము తేజస్సు తిరిగి ప్రాప్తించగలదు. అప్పుడు నేను తిరిగి నిన్ను చేర్చుకొందును అని తెలిపి గౌతముడు ఆశ్రమమును వదలి హిమవత్ పర్వత ప్రాంతమునకు వెళ్ళిపోయెను. అతను వెళ్ళిపోయినప్పటి నుండి అహల్య రూపరహితయై గాలిని పీల్చుచు తన పతిని చేరగోరి ఘోర తపముతో పడియున్నది. ఆశ్రమము ఈ రీతిగా పాడుపడిపోయినది అని విశ్వామిత్రుడు తెలుపగనే రామచంద్రుడు అమిత ఆశ్చర్యమును ప్రదర్శించి, ఏమి, నా రాకకై వేచియున్నట్టుల తెలుపుచున్నారే? పాపము, ఆమె ఏ ప్రదేశమున తపమాచరించుచున్నదో తెలిసికొన గోరుచున్నాను అని రాముడు ముందుకు నడువగనే విశ్వామిత్రుడు, లక్ష్మణుడు అతనిని అనుసరించిరి. మహారణ్యమున పొదలను దాటి శిథిలమైన పర్ణశాలలో ప్రవేశించిరి. అంతవరకు దేవదానవులకెవ్వరికిని చొరణలవి కాకుండా తపోనిష్టలో సర్వమును మరచి నిద్రాహారములు లేక రాయివలే పడియుండిన ఆ అహల్య పొగమంచులో చిక్కుకొన్న చంద్రుని వలె కనిపించెను. ఆమె విగ్రహము ధూమచ్చన్నము అయిన అగ్నిహోత్ర జ్వాలవలే మారియుండెను. రాముడు మరింత సమీపమునకు వెళ్ళుచుండగనే కాలు సోకెను. అంత అహల్య తల ఎత్తి రాముల దివ్యసుందర విగ్రహము చూచి, ఆహా, ధన్యురాలనైతిని అని పాదములు గట్టిగా పట్టుకొని, నా పాప పరిహారము గావింపవచ్చిన పరమాత్మ ఈనాటికి దయ కల్గెనాయని అనేక విధముల ప్రార్థించెను. తన రూపము మేఘముల నుండి తప్పించుకున్న చంద్రుని వలె ప్రకాశింప పైకి లేచెను. అంత యోగలక్షణ సంపన్నుడగు గౌతముడు క్షణములో అచ్చట వ్రాలెను. ఆ తపోబల విశుద్ధాంగిని చూచెను. ఇరువురు చేరి రామలక్ష్మణులకు అత్యంతానందముతో నమస్కరించి విశ్వామిత్రుని గౌతముడు తగు రీతిగా సన్మానించి గౌరవించెను. అంత విశ్వామిత్ర శిష్య బృందము ఈ ఆశ్చర్యకరమైన వింతను జూచి నేత్రముల నుండి కారుచున్న ఆనంద బిందువులతో రామలక్ష్మణులను తదేక దృష్టితో చూడదొడగిరి. ఇంతలో విశ్వామిత్రుడు గౌతముని దగ్గర సెలవు తీసుకొని రామలక్ష్మణులను తన వెంటబెట్టుకొని ఈశాన్య దిక్కుగా పయనము సలిపెను. సాయం సమయమునకు సరిగా మిథిలాపురము సమీపించిరి. అదియే మిథిలాపురమని కనిపించు పెద్ద పెద్ద భవనములతో కూడిన విశాల పట్టణమును విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చూపగనే రామలక్ష్మణులు ఋషి శిష్యులు పట్టరాని ఆనందముతో గంతులు వేసిరి.
నడక మరింత తీవ్రగతిని చెందెను. దేహములే మరచిరా అన్నట్లు పూల చెండుల వలె కదిలిపోయిరి. మిథిలాపుర సింహద్వారము చేరిరి. ఎటు చూచినను ఋషులు, బ్రాహ్మణులు, వేద పఠనములు, అన్ని కార్యములను జరుగుచుండెను. ఏ చెట్ల కింద చూచినను ఎడ్ల బండ్లను నిలిపి అందుండి ప్రజలు గుంపులు గుంపులుగా దిగుచు స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, అన్ని వర్గముల వారు, అన్ని ఆశ్రమముల వారు, అన్ని దేశముల వారు రకరకాలుగా కనిపించుచు కన్నుల పండుగగా నుండెను. జనులు అటూ ఇటూ తిరుగుచు దారియే తెలియక క్రిక్కిరిసి కిటకిటలాడుచుండిరి. అట్టి సమయమున ఎక్కడ విడిది చేయవలనో తెలియక అటు ఇటు చూచి కొంత జనసమ్మర్దము లేని ఒక చెరువు గట్టునకు చేరిరి. అక్కడి వారందరూ సామానులు కట్టిపెట్టి స్నాన సంధ్యాదులు తీర్చుకొనుచుండిరి. యజ్ఞ సమయమున ఆహ్వానము గావించిన వారెవరైనా వత్తురేమో అని, ఎక్కడ నుండి వచ్చినదియు, వారు ఏ ఆశ్రమునకు చెందినదియు, వారి నామధేయములను విచారించి వార్తలను రాజునకందించుచుండిరి. ఈ లోపల ఈ చుక్కల వంటి పిల్లలతో, సింహముల వంటి దృఢకాయములతో మహా తేజోవంతుడైన విశ్వామిత్రుడు స్నానము చేసి సంధ్యాది కార్యములు సక్రమముగా ఆచరించి చెరువుగట్టుపై కూర్చొని మిథిల వైభవమును గూర్చి చెప్పుచుండా రామలక్ష్మణులు ఋషిపుత్రులు వినుచుండిరి. ఇంతలో రాజభటులు వచ్చి సవినయముతో, స్వామి, తామెవ్వరు, ఎచ్చటి నుండి దయచేసితిరి? మేము రాజభటులము. జనక చక్రవర్తి ఆజ్ఞానుసారము మేము మా కర్తవ్యముల నిర్వర్తించుచున్నాము. తమ నామధేయము తెలిపిన శ్రీవారికెరిగింతుము అని ప్రార్థించగనే విశ్వామిత్రుడు వెంటనే తన నామమును తెలిపెను. అంత రాజభటులు సరాసరి రాజభవనమునకు వెళ్ళి విశ్వామిత్రుల వారి రాకను గురించి తెలుపగనే జనక మహారాజు తగిన ఏర్పాట్లు గావించెను. కొంత సమయమగుసరికి ప్రధాన బ్రాహ్మణులతో ప్రధాన పురోహితుడైన శతానందుని పంపగా శతానందుడు స్వస్తివాచకములు పలుకుచు చెరువుగట్టునకు వచ్చుటను జూచి విశ్వామిత్రుడు తమను తోడ్కొని పోవు నిమిత్తము వచ్చుచున్నారని గమనించి రామలక్ష్మణులను సిద్ధము కండని తెలిపెను. అందరూ సర్వ సంసిద్ధులయ్యుండ శతానందుడు వినయ విధేయతలతో అర్ఘ్యము, పాద్యము, మధుపర్కము విశ్వామిత్రుల వారికి సమర్పించి, మహారాజుగారి ఆజ్ఞ ప్రకారము మేము తమకు స్వాగతమిచ్చుటకై వచ్చితిమని తెలిపి వారి సామానులకు ఒక పల్లకి అక్కడుంచి విశ్వామిత్రుని, రామలక్ష్మణ ఋషి కుమారులను మంగళవాద్యములతో తోడ్కొని పోయెను. రాజవీధిలో ప్రవేశించగనే అక్కడికి జనక మహారాజు స్వయముగా తన మంత్రి పరివారముతో ఎదురేగి విశ్వామిత్రుల వారికి నమస్కరించి, స్వామి, నేను ధన్యుడనైతిని. తమ రాక మిథిలాపురమునకెంతయో శోభ చేకూర్చెను అని క్షేమ సమాచారములు పల్కరించి తమ దృష్టిని పిల్లలైన రామలక్ష్మణులపై ఏకాగ్రపరచెను. ఆ రూపములు సాక్షాత్ సూర్యతేజ పుంజముల వలె కనిపించెను. రాజునకు కొన్ని సెకండ్లు ఏమీయూ తోచక ఎక్కడనున్నది తెలియకపోయెను. ఎటులో తన చిత్తమును అణచుకొని దిగ్భ్రాంతిగా, స్వామి, ఈ పిల్లలెవరు? సాక్షాత్ అశ్వినీ దేవతల వలె కనిపించుచున్నారు. వీరు నా అదృష్టవశముచే ఇప్పటికిప్పుడే నన్ననుగ్రహింపగోరి దేవలోకము నుండి దిగిన దేవతా విగ్రహముల వలెనున్నారు. లేక సూర్యచంద్రులే ఇట్టి రూపములు ధరించి భూలోకమునకు వచ్చిరా అన్నట్లున్నారు. ఇట్టి సుకుమార సుందరులు తమతో పాదచారులై ఎట్లు వచ్చిరి? లేక ఇక్కడెక్కడైనను పరిచయమయి తమను కూడిరా అని తనకు తాను తెలియక దేహమునే మరచి మాట్లాడుచున్నట్లు ఒకదానిపై మరొక ప్రశ్నను వర్షముగా కురిపించు జనక మహారాజును చూచి విశ్వామిత్రుడు చిరునవ్వుతో, రాజా, వీరు అయోధ్యానగర చక్రవర్తియగు దశరథుని పుత్రరత్నములు. వీరి పేర్లు రామలక్ష్మణులు. వీరి బల పరాక్రమములు అత్యంత విచిత్రములు, అద్భుతములు అని ఇంకనూ ఏమేమో తెలుపవలనని తలంచి విడిదికి చేరిన తదుపరి మాటాడవచ్చునని అంతటితో ఆ సంభాషణకు స్వస్తి చెప్పి రాజుతో ముందుకు నడుచుచూ వచ్చెను.
అప్పటికప్పుడు వారిలకై ఏర్పరిచిన చక్కని విడిది గృహమునకు తోడ్కొని వెళ్ళిరి. అది విశాలమైన తోటలో సుందరమైన మందిరముగా అలంకరింపబడియుండెను. అక్కడ ప్రశాంతత ఉట్టిపడినదా అన్నట్లు అంతటా నిశ్శబ్దమైనదయ్యుండెను. అది రాజభవనమునకు అతి సమీపమున నుండుట చేత వారిలనక్కడకు చేర్చి జనక మహారాజు విశ్వామిత్రుల వారికి సాష్టాంగ నమస్కారములు గావించి తమ రాక రాజుకెంతయో బలమును ఆనందమును అందించుచున్నదనియును, ఎన్నియో జన్మల పుణ్యఫలమే తమ కట్టి భాగ్యమునందించినదనియు కృతజ్ఞత తెలిపి రాజు విశ్వామిత్రుల చెంత సెలవు తీసుకొని వెళ్ళుచు, స్వామి, యజ్ఞము ఇంకను 12 దినములు పట్టునని ఋత్విక్కులు చెప్పుచున్నారు. కాన తమరు ఈ 12 దినముల కాలము మిథిలయందేయుండి అనుగ్రహించ వేడుచున్నానని ప్రార్థించెను. విశ్వామిత్ర మహర్షి అందుల కెట్టి అభ్యంతరము లేదని అభయమివ్వగనే రామలక్ష్మణులు ఒకరినొకరు చూచుకొని ఇంతకాలమా అన్నట్లు భావించిరి. ఆ రాత్రి విశ్రాంతిగా నిద్రించుటకు తగిన ఏర్పాట్లు చేసి వారలకు ఫలపానీయ క్షీరములు అందించినట్లు తెలిపి, రేపటి ఉదయమున తమ దర్శనము చేసికొందును, ప్రయాణపు బడలిక చేయున్న తమకు శ్రమ కలిగించుట భావ్యము కాదు, చక్కని విశ్రాంతి తీసుకొనుడని ప్రార్థించి రాజు పురోహిత మంత్రులతో రాజభవనమునకు వెడలిపోయెను. అతడు వెళ్ళిన తోడనే రామలక్ష్మణులు జనక మహారాజు యొక్క భక్తి శ్రద్ధలను వినయ విధేయతలను వర్ణించుచు అతని ముఖ తేజస్సును ఘనముగా పలుకుచు గురువుల చింత చేరి ఫలముల భుజించి విశ్రమించుటకు అనుజ్ఞగొని తమ వసతికి వెడలిరి. నాటి రాత్రి హాయిగా నిద్రించిరి. తెలతెలవారగనే ద్వారము ముందు మంగళవాద్యములు మ్రోగెను. బ్రాహ్మణులు వేదము పఠించిరి. రామలక్ష్మణులు చూచి స్నానమునాచరించి సంధ్యావందనములు ముగించుకొని విశ్వామిత్రుల వారి చెంతకు చేరిరి. అంత విశ్వామిత్రుల వారు వారలకు క్షీరమునందించి, నాయనలారా, జనకుడు వచ్చు వేళైనది, మీరు ఫలహారము తీసుకొని సిద్ధముగా నుండుడని ఆజ్ఞాపింపగనే రామలక్ష్మణులు ఋషి కుమారులు ఫలపానీయములను అందుకొని భుజించి హస్తములను శుద్ధి చేసుకొని తిరిగి వచ్చి విశ్వామిత్రుల వారి చెంత కూర్చొనిరి. ఇంతలో జనక మహారాజు పురోహిత సమేతుడై వచ్చుచున్నట్టుల తెలిసెను. శంఖముల నూది నవధ్వనులు వాయించిరి. గంధాక్షతలను హస్తమందుంచుకొని జనకుడును అర్ఘ్యపాద్యములను ధరించి శతానందుడును పరివారముతో విడిదిలో ప్రవేశించిరి. జనకుడు సరాసరి వచ్చి విశ్వామిత్రులకు నమస్కరించి వారికి ఎదురుగా ఏర్పరిచిన ఉన్నతాసనము చెంత నిలబడెను. విశ్వామిత్రుడు అతనిని కూర్చుండమని ఆజ్ఞాపింపగనే జనకుడు ఆసనముపై కూర్చుండెను. రామలక్ష్మణులు విశ్వామిత్రునికి కుడివైపున నేలపై పరువబడిన రత్న కంబళముపై ఆసీనులయ్యుండిరి. ఇంతలో జనకుడు, మహాముని, తమకు నిరంతరము స్వాగతము. ఇక తమ ఆజ్ఞ ఏమిటో తెలిపినా నేను సంసిద్ధుడనని హస్తములు జోడించుకొనెను. అంత విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి, రాత్రి వ్యవధి లేకపోవుట చేత వివరములు తెలుపనైతిని. నీవు వినగోరుదువేని ఈ రామలక్ష్మణుల విషయమున చెప్పబోనుదును. వ్యవధి లేకున్నా మరొక పరి తెలుపుదుననగనే రాజు, స్వామి, తమ సంభాషణ భాగ్యము కన్నను నాకు వేరు ప్రధాన కార్యమేమున్నది? ఇది సర్వ తపస్సుల సారము, సర్వయజ్ఞముల ఫలము, సమస్త పుణ్యముల పుంజము. తమరు తెలుపుదురేని నేనెంతయో ఆనందింతును, మహాభాగ్యమని భావింతును అనెను. తాను దశరథుని దర్శించినది మొదలు తన యాగ సంరక్షణ వరకు జరిగిన విషయమును విపులముగా తెలిపి రాక్షసులతో బోరాడిన పిల్లల శక్తి సామర్థ్యములను మరింత అద్భుతముగా తెలుపుచు మధ్య మధ్య ఆనందమును భరించలేక కంటితో ధారలను కార్చుచున్న విశ్వామిత్రుల వారిని ఆశ్చర్యముతో చూచుచు పిల్లలను చూచుచు జనకుడు మహాసమాధిలో నున్నటులా తలంచుచుండెను. ఆ పిల్లలను సాక్షాత్తు దేవతామూర్తులుగానే తాను భావించుచుండెను. మాటిమాటికి
తన దృష్టిని ఎంత మరల్చినప్పటికీ ఆ దివ్యమూర్తులనే చూడగోరుచుండును. ఆ పిల్లల ముఖ పద్మములపై బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుచుండెను. ఈ భావములను తనలో తాననుకొనుచు అతి వినయ విధేయతలతో వారిని చూడగోరెనే కాని తాను చక్రవర్తిననియు వారు వేరొక మహారాజు కుమారులనియు భావించలేదు. వారు సాక్షాత్ దేవలోకము నుండి భువికి దిగిన దివ్యమూర్తులుగా లోలోన తలంచుచుండెను. దానికి తగినట్టులా విశ్వామిత్రుల వారు తెలిపిన వీరి పరాక్రమ దృశ్యములతో జనకుని విశ్వాసము మరింత బలపడెను. మహా తపశ్శక్తి సంపన్నుడై విశ్వామిత్రుని చేత కానట్టి యజ్ఞ సంరక్షణ ఈ పసిపాపలచే రక్షింపబడినదన్న వీరు సామాన్య మానవ మాత్రులు కారని తలంచెను. మిథిలాపురమునకు బయలుదేరినది మొదలు ఆ రామలక్ష్మణులచే విశ్వామిత్రుడు ఎంతో ఉల్లాసముగా ప్రయాణము జరిపినదియును, అతి సమీపముననేయున్న గౌతమ మహర్షి ఆశ్రమమున అహల్యను పునీతురాలుగా చేసినదియును అత్యంత ఆశ్చర్యముతో విశ్వామిత్రుడు తెలుపుచుండగనే శతానందుడు పరమ ఆశ్చర్యముతో, ఏమి ఆ తల్లికి శాప విమోచనము జరిగినదా? ఈ మహనీయులు నా తల్లిని పునీతురాలుగా చేసి నా తండ్రితో చేర్చిరా. ఆహా, నిజముగా వీరు సాక్షాత్ దైవస్వరూపులే. సందేహము లేదని ఆనంద బాష్పములు రాల్చుచు అత్యంత ఉత్సాహముతో నోటి మాట రాక స్తంభించిన శతానందుని చూచి విశ్వామిత్రుడు, నాయనా, ఇంత మాత్రమునకే నీవింత కంగారు పడెదవేళ? మునుముందు జరుగు అద్భుత ఆనంద అతీత చర్యలను అతి శీఘ్రములోనే అనుభవింతువు, ఆనందింతువు. మీ తల్లిదండ్రులు కూడా నేడో రేపో మిథిలాపురమునకు రాగలరు. రామలక్ష్మణుల అద్భుత చర్యలు వారి ద్వారా విందువు, శాంతించుము అని బోధించెను. అంతలో జనక మహారాజు, స్వామి, ఇట్టి పవిత్ర పుత్రులను గన్న తల్లిదండ్రులెంత అదృష్టవంతులో! తలవని తలంపుగా వారలు నా గృహమున కరుదెంచుట ఇది నా భాగ్యము, తమ అనుగ్రహ బలము అని రామలక్ష్మణుల వైపునకు తిరిగి, నాయనలారా, మీకు తగినట్లు వసతులు కల్పించలేకుండినా నన్ను క్షమింపుడు. కోరిన తగిన వసతుల నేర్పరచుటకు సంసిద్ధుడను. లేక పురమును జూడగోరిన తగిన ఏర్పాట్లు గావింతును. క్రొత్తగా భావించక మనస్సు విప్పి తెలిపిన సంతసింతును అని ప్రేమతో పలుకుచుండిన జనక మహారాజు వాక్యములకు రామచంద్రుడు ఎంతో గౌరవభావమును వెదజల్లుచు, మహారాజా, మేము పిల్లలము, మా సౌకర్యములకెట్టి అనానుకూలములు లేవు, ఆనందముగానున్నాము. తమరు మా కొరకై వేరు ప్రత్యేక ఏర్పాట్లు చేయనక్కరలేదు. తమకంతటి వాత్సల్యమేయుండినా మా వాంఛ నెరవేర్తురని అత్యంత ఆశతో వేచియున్నాము అని పూర్తిగా వివరింపక విశ్వామిత్రుల వైపు చూచుచు ఊరకుండెను. ఇంతలో విశ్వామిత్రుల వారందుకొని, జనక, నా యజ్ఞము పూర్తి అయిన వెంటనే వచ్చిన కార్యము జరిగినది, మేమిక అయోధ్య వెళ్ళుటకు సెలవీయుడని రామలక్ష్మణులు కోరిరి. ఇంతలో మీ నుండి యజ్ఞ సంబంధమైన ఆహ్వానము వచ్చుటతో నేను ఈ పిల్లలకు తెలిపి మీరు కూడాను మిథిలా నగరమునకు రండని వారిని పిలిచితిని. అంత రాముడు తండ్రి ఆజ్ఞ యజ్ఞ సంరక్షణ మాత్రమే కాన మిగిలిన ప్రదేశములకు వెళ్ళుటకు తండ్రి ఆజ్ఞను పొందలేదు కదా అనెను. నేను వారలకు అత్యంత ప్రియమైన అస్త్రములను గురించి తెలుపుతూ, మీ ఇంట ఒక ధనుస్సు కలదనియును దానిని మీరు చూడవలసినదనియు ఆ ధనుస్సు మహత్వమును తెలిపితిని. అందుపై వీరలు అత్యంతము చూడవలెనను అపేక్షతో ఇక్కడికి నా వెంట వచ్చిరి. కాన వారు పురమును జూచుటగాని మరే ఇతర వింతలు, వినోదములు, అనుకూలములు ఆశించుట కానీ లేదు. అస్త్రములన్నా వారలకు అత్యంత ప్రీతి అని విశ్వామిత్రుడు వారలకేమో తెలుపుచుండగా వాటిని జనకుడు వినక, అటులైన తక్షణమే ఆ దివ్యాస్త్రమును యజ్ఞశాలకు తెచ్చు ఏర్పాట్లు గావింతును అని శతానందునితో సంప్రదించి ముహూర్తమును చూచి చెప్పమనెను. శతానందుడు ఆలోచించుచుండగా రామచంద్రుడు, మహారాజా, ఆ ధనుస్సు తమ ఇంటికెట్లు వచ్చెను
ఆ చరిత్రను తెలిపినా విని ఆనందింతునని కోరగనే, నాయన, మా పూర్వీకుడగు నిమిచక్రవర్తి తరువాత 6వ తరములో దేవరాతుడు అనే ఆయన రాజ్యము నేలుచుండెను. అప్పటిలో దేవతలు శివధనుస్సును నిక్షేపముగా నిచ్చిరి. అప్పటి నుండి అది మా గృహమునందే కలదు. ఇది దేవతల వరప్రసాదము, సామాన్య అస్త్రము కాదని మాత్రము నే చెప్పగలను. కొన్ని వేల బారువుల బరువు గలది. దీనిని ఇంతవరకు ఎత్తి చూచినవారు లేరు. అనేక పర్యాయములు దీనిని వంచగల శూరులెవరు అని పరీక్షింపగోరి ప్రదర్శించి చూచితిని. రాజులు రాకొమరులు విఫలురై వెళ్ళిరి. వాంచలేకపోవుటే కాక అటూ ఇటూ కదిలించలేకపోవుట కూడాను జరిగినది. ఒక దినము నేను యజ్ఞము చేయ తలంచి భూమిని దున్నుచుండగా నాగటి చాలులో నుండి ఒక పాత్ర వెలువడెను. దానిని తీసి చూడగా అందులో ఒక సుందర స్త్రీ శిశువు కనిపించెను. ఆ శిశువు నాగటి చాలులో దొరుకుట చేత ఆమెకు సీత అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా సాకుచుంటిని. ఆమె మహాశక్తివంతురాలు. ఒకనాడు ఆమె తన పరిచారికలతో ఆడుకొనుచుండగా తన ఆట వస్తువు ఆ ధనుస్సు గల పెట్టె క్రిందకు పోయినది. దానిని తీయుటకు అనేక పరికరములతో దాదులు ప్రయత్నించిరి. కాని అది మరింత లోనికి వెళ్ళెను. అట్టి తరుణమున నా పెంపుడు కూతురైన సీత చిరునవ్వు నవ్వి దాదులను గేలి చేయుచు ఒక చేతితో ఆ పెట్టెను అవలీలగా జరిపి క్రిందుండిన ఆటవస్తును అందుకొనుట జూచి దాదులు ఆశ్చర్యపడి రాణుల ద్వారా నాకు తెలిపిరి. ఆనాటి నుండి నేను ఆమె శక్తికి తగినవాడు చిక్కినప్పుడే వానికి ఆమెనిచ్చి పెండ్లి చేయవలనని నిశ్చయించుకొంటిని. ఆమె సౌందర్యమును చూచి పెండ్లాడవలనని అనేక వేల మంది రాజకుమారులు వచ్చి ధనుస్సును కదలించలేక సిగ్గుతో వెళ్ళిపోవచున్నారు. ఇట్లు అల్ప పరాక్రమ సంపన్నులు అనేక మంది ధనుస్సును కదల్పలేక అపజయులై నిరాశతో వెనుకకు పోయిన వారనేకులు పోయి మిథిలా నగరముపై ముట్టడి సలిపిరి. అట్టి నిరాశాపరుల ముట్టడి 1 సంవత్సరము సాగినది. అందుచే నా సైన్య సామాగ్రి సర్వము నాశనమైనది. ఆ సమయమున నేను కొంత దిగులు పడవలసి వచ్చెను. వేరు మార్గము లేక దేవతానుగ్రహమునకై తపస్సు సాగించి తిని అంత దేవతలు సంతుష్టులై నన్ను అనుగ్రహించి చతురంగ బలాలను ప్రసాదించిరి. అనగా వారలు నాకు తోడయి దుర్మార్గులకు అల్పవీరులను చెదరగొట్టిరి. ఇట్లు అల్పజ్ఞులైన రాజులు నన్ననేక విధముల హింసించినను పవిత్ర ధనుస్సు నన్ను కంటికి రెప్పవలే కాపాడినది. ధనుస్సు యొక్క మహత్తర శక్తులు వర్ణింపనలవి కానివై ఉన్నవి. రామచంద్ర, నీ అభీష్టమును నేను కాదనను. నీ వంగీకరింతువేని రేపు తెల్లవారగనే సుముహూర్తమున ధనుస్సును యజ్ఞశాలకు తెచ్చు ప్రయత్నములు చేయుటే కాక దానిని ఎక్కుపెట్టువారెవరైనను ఉండినా పూనుకొనవచ్చునని ప్రకటింతును అని జనక మహారాజు అధికార రీతిగా ఆడిన మాటలకు రామలక్ష్మణులు ఒండరులను చూచుకొని విశ్వామిత్రుని ఆజ్ఞకై వేచియుండిరి. అంత విశ్వామిత్రుల వారు బాలుర శక్తి సామర్థ్యములను న్యాయముగా తెలిసికొన్నవాడగుటచే అందులకు అభ్యంతరము లేదని పలికిరి. అంత జనక మహారాజు దానిని ఎక్కుపెట్టిన వారికి పూర్వపు నిబంధనను అనుసరించి తన ప్రేమపుత్రికయైన సీతను ఇచ్చి వివాహము చేతునని కూడాను వెల్లడి చేసెను. అందుకును విశ్వామిత్రుల వారి సెలవు బడసి రాజభవనమునకు వెళ్ళి ధనుస్సును యజ్ఞశాలకు తరలింప తగిన ప్రయత్నములు జరిపెను. విశ్వామిత్రుల వారి సెలవు బడసి రాజభవనమునకు వెళ్ళి ధనుస్సును యజ్ఞశాలకు తరలింప తగిన ప్రయత్నములు జరిపెను. యజ్ఞశాలలో ధనుస్సును ఎక్కుపెట్టునట్టి విషయమును కూడాను వెల్లడి చేయించి కొందరు రాజులకు వర్తమానములంపెను. మంచి బలమైన వారలనేక మందిని పిలిపించి 8 ఇనుప చక్రములతోనున్న భోషాణములు బయటికి లాగించుటకు ప్రయత్నము జరిపెను. అయితే వచ్చిన వారలతో అది కదలకపోయినది. అందుచేత
మరింత ఒడ్డు పొడుగు గల మరికొంతమంది బలాఢ్యులను పిలిపించి ఇనుపత్రాళ్ళు కట్టి అతి జాగ్రత్తగా లాగించెను. దానిని స్వస్తి వాచికములతో యజ్ఞశాలకు కొని వచ్చిరి. తెల్లవారెను. నవధ్వనులు మిన్నుముట్టెను. శంఖములు పూరించిరి. మంగళవాద్యములు వాయించిరి. జనక మహారాజు పూజా ద్రవ్యములను పురోహితులను వెంట పెట్టుకొని యజ్ఞశాలకు వచ్చెను. అప్పటికే అనేక మంది రాజులు, మంత్రులు, పండితులు మంటపము చేరియుండిరి. మహారాజు యజ్ఞ మంటపమును చేరగనే అందరూ లేచి నిలువబడిరి. ప్రభు మర్యాదలను పాటించిరి. అంత బ్రాహ్మణులు వేదపారాయణము గావించిరి. మంత్రపుష్పములు మిన్నుముట్టునట్లు ఏకకంఠముతో బ్రాహ్మణులు పలుకుచుండా ప్రేక్షకులు మైమరచి ఆనందమయులై కనురెప్ప వాల్చక చూచుచుండిరి. జనకుడు ధనుస్సుకు ప్రదక్షిణము చేసి మంత్రపుష్పములను అర్పించి నమస్కరించి సభవైపునకు మళ్ళీ, మహారుషులకు నమస్కారములు, సభాసదులకు నా ధన్యవాదములు. అనేక సంవత్సరముల నుండి మా వంశీయులను ఇతర రాజులను దైవయంత్రమైన ఈ ధనుస్సును గౌరవ భావముతో పూజించుచుండుట ఎల్లరకు తెలిసిన విషయమే. అంతియేకాక సురాసురులు కాని, యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నర మహోరగులు కాని దీనిని ఎక్కుపెట్టలేక సిగ్గుతో తిరిగి వెళ్ళిపోవుట కూడాను అనేక మందికి తెలిసిన విషయమే. కానీ తిరిగి ఈనాడు అట్టి ప్రదర్శనమునకు పూనుకొని నేనీ ధనుస్సును ఈ యజ్ఞశాలకు తెప్పించి తిని, ఇందులో ఎవ్వరైనను సరియే, దీనిని వంచువారు కానీ, అల్లెత్రాడును ఎక్కించువారు కానీ, దీనిలో బాణమును కూర్చువారు కానీ, లేక దీని భారమును పరీక్షించువారు కానీ ఉండినా ఈ శివదేవుని ధనుస్సు ఇప్పుడు తమ ఎదుటనున్నది కనుక నిర్భయముగా ముందుకు రావచ్చును అని నమస్కరించి సింహాసనముపై ఆసీనుడాయెను. అంత విశ్వామిత్రుడు రాముని వైపు నవ్వుచూ చూడగనే ఆసీనులయ్యున్న రాముడు రివ్వున వచ్చి మూయబడియున్న ఇనుప మూతను ఎడమ చేతితో తెరచి కుడి చేతితో లోనున్న వింటిని అవలీలగా ఎత్తి హస్తమునందుంచుకొని అటు ఇటు పరీక్షించి చూచెను. ఆ దృశ్యమును చూచుచున్న మహారుషులు, రాజులు, వేల మహాజనులు ఆశ్చర్య పరవశులై కరతాళములను మిన్నుముట్ట వాయించిరి. రాముడు ఆ వింటికి ఇట్టే అల్లెత్రాడు ఎక్కించినాడు. సునాయాసముగా బాణము కూర్చినాడు. బాణమును వదలుటకు అల్లెత్రాటిని ఆకర్ణాంతముగా లాగినాడు. అంతటా ఆ ధనుస్సు పెళ్ళున విరిగిపోయెను. అది విరుగగనే పర్వతములు పగిలినట్లు ప్రళయ శబ్దము సభాసదులను భయభ్రాంతులుగా చేసెను. కొందరు మూర్ఛపడిరి, కొందరు భీతిచే అరచిరి, కొందరు పరుగులు తీసిరి. ఋషులు దైవమును తలచిరి. వేయేటికి ఆ సభలో జనకుడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు తప్ప అందరూ భయపడిరి. జనకుడు లేచి విశ్వామిత్రునకు నమస్కరించి, స్వామి, ఈ భూలోకమున రామునకు మించిన బలవంతుడు వేరొకడు లేడు. ఇంతటి శక్తివంతుడు భూలోకమున ఉండడు అని భావించిన నాకు ఇది పరమానందమును కలిగించినది. దీనిని వంచిన వారికి నా ప్రేమపుత్రికనిచ్చి వివాహము చేతునని పలికిన పలుకు పూర్తిగా వింతును. తమ ఆజ్ఞ అని కోరగనే విశ్వామిత్రుడు, జనక, ఈ వార్తను దశరథ మహారాజునకు తెలిపి వారిని రప్పించి మంగళ కార్యమును జరుపుట మంచిదని నా ఉద్దేశ్యము. కాన దానికి తగిన ప్రయత్నములు చేయుము. పితృవాక్యమును ప్రాణ సమానముగా భావించు రాముడు తండ్రి ఆనతి లేక వివాహమును అంగీకరింపడు అని ఆజ్ఞ ఇచ్చిన వెంటనే బ్రాహ్మణుని పిలిచి మంత్రులను వెంటపోవునట్లు తగిన ఏర్పాట్లను గావించెను. తెల్లవారగనే మంత్రులు, బ్రాహ్మణులు రథములెక్కి 3 అహోరాత్రములు ప్రయాణములు జరిపి 4వ నాడు ఉదయము అయోధ్య నగరమును చేరుకొనిరి. నిమిషము ఆలస్యము చేయక రాజభవనము సింహద్వారము చెంతకు రథములు తీసుకొని వెళ్ళి నిలిపిరి. అంత
ద్వారపాలకులు వచ్చి వారలను విచారింపగా తమ రాకను దశరథ మహారాజునకు విన్నవించమని మంత్రులు కోరగనే వెంటనే ద్వారపాలకులు రాజునకు తెలిపిరి. వెంటనే రాజానుమతితో బ్రాహ్మణులు మంత్రులు రాజభవనమున ప్రవేశించిరి. వృద్ధుడైనప్పటికీ దశరథ మహారాజు మిథిలాపుర బ్రాహ్మణులకు మంత్రులకు దేవతుల్యుడుగా తేజోవంతుడుగా కనిపించెను. అంతియేగాక అతని ప్రసన్న వదనమును చూడగనే బ్రాహ్మణులకు మంత్రులకు ఎట్టి జంకు లేక పవిత్ర హృదయముతో నమస్కృతులు చేసి, మహారాజా, మేము మిథిలాపతి జనక మహారాజు దూతలము. మా మహారాజు స్నేహపూర్వకముగా తమ కుశలము రాజక్షేమమును అడిగి తెలుసుకోమన్నారు. మహారాజా, తమకు అతి ప్రధానమైన విషయమును విన్నవించుటకు విశ్వామిత్ర మహర్షి అనుమతితోనూ శతానందోపాధ్యాయుల వారి సమ్మతితోనూ మా మహారాజు మమ్ములనిచ్చటికి పంపటమైనది అని అతి వినయముతో రాజగౌరవముతోనూ విన్నవించుకొనుచున్న మంత్రులను జూచి దశరథ మహారాజు ప్రశాంత వదనుడై చిరునవ్వులు ఉట్టిపడా, బ్రాహ్మణోత్తములారా, మంత్రులారా, అయోధ్య పరిపాలనలో ఎట్టి లోటులునూ లేక అగ్నిహోత్రాది సత్కర్మలకు ఎట్టి అవాంతరములు కలుగక ప్రజాక్షేమమునకెట్టి కొరత లేక ధార్మిక ఆధ్యాత్మిక మార్గములకెట్టి ఇబ్బందులు కలుగక సుక్షేమముగా కాలమును గడుపుచున్నారు. మిథిలాపతి రాజ్యాధిపతి అయిన జనకుల కుశలములను ప్రజాక్షేమములను అగ్నిహోత్రాది సత్కర్మాచరణ దీక్షను వినగోరుదును. ఎట్టి సంధియమునొందక వచ్చిన కారణములను తెలుపవచ్చును. విషయమును వినగోరుచున్నానని దశరథ మహారాజు మృదు మధుర వాక్యములతో అనుమతి ఇవ్వగనే మంత్రులు బ్రాహ్మణులకు సైగ చేసిరి. అంత ప్రధాన పురోహితుడు లేచి, మహాప్రభు, మా మహారాజగు జనక భూపతి తమ కూతురగు సీతాదేవికి పరాక్రమమే ఓలి అని ప్రతిజ్ఞ చేయటము, అనేక మంది రాజకుమారులు వచ్చి నిర్వీర్యులై విఫలులై పోవటము తమకు తెలిసిన విషయమే అయి ఉండవచ్చును. తమ పుత్రులు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట దైవికముగా మా రాజధాని నగరానికి మా మహారాజు చేస్తున్న యజ్ఞమును చూడగోరి రావటము, తమ జ్యేష్ఠ కుమారుడగు రాముడు మహావీరుడు సీతాదేవిని సాధించటము జరిగినది. మహారాజా, ఏమని చెప్పుదుము? మహర్షులు, రాజర్షులు, రారాజులు, రాజరాజులు చూస్తుండగా మహాపరాక్రమవంతుడు రాముడు శివధనుస్సు భాగమును పట్టుకొని లేవనెత్తి ఎక్కుపెట్టెను. అంతియే కాక అతి బరువైన కొన్ని బారువులు తూకము గల ఆ శివధనుస్సును ఆ మహావీరుడు 2 ముక్కలుగా అవలీలగా త్రుంచివేసెను. సీతాదేవికి పరాక్రమమే ఓలి అయినందువలన రామునకు సీతాదేవిని ఇచ్చి పెండ్లి చేయుటకు అక్కడ చేరిన ఋషులు మహారాజుగారు నిశ్చయించిరి. అందుకు తమ అనుమతిని బడయుటకై, తమకు స్వాగతము తెలుపుటకై బంధుమిత్రులతో, ఉపాధ్యాయులతో, పురోహితులతో, మంత్రులతో, సపరివారముతో మిథిలాపురమునకు ఆహ్వానించుటకై స్వయముగా మేమే వచ్చితిమి. మీ దర్శనము చేశాము. మా మహారాజు తన కూతురైన సీతాదేవికి వివాహము చేయ తలచెను. ఈ విషయమును మనవి చేయుటకై మమ్ములను మా మహారాజు తమ చెంతకు పంపిరి అని చేతులు కట్టుకొని నిలుచున్న మంత్రులను బ్రాహ్మణులను చూచి దశరథుడు హృదయమున బాగుగా ఆలోచించి మారు మాటాడక వశిష్ఠ వామదేవాది మహారుషులను పిలిపించెను. బ్రాహ్మణోత్తములను రప్పించెను. వారందరూ చేరిన తదుపరి మరొకసారి మిథిలాపుర బ్రాహ్మణులతో విషయమును చెప్పించెను. పూర్తిగా వినిన తరువాత వారిల అభిప్రాయములను తెలిసికొనగోరి దశరథుడు వశిష్ఠుల వారికి నమస్కరించి తమ అంగీకారమును తెలుపగోరెను. అంత వశిష్ఠ వామదేవాదులు శుభం శుభం అని అమితోత్సాహముతో ఇందులకింకనూ యోచించెదరెందుకు, మిథిలాపుర ప్రయాణమునకు సర్వసిద్ధము గావించుడని జవాబు చెప్పిరి. మంత్రులు గంతులు వేసిరి. క్షణములో
అయోధ్యానగరమంతయు అంతఃపురమంతయు రామ కళ్యాణ విషయము వ్యాపించెను. పురజనులు జైజైలు చెప్పిరి. పరివారము ప్రయాణమునకు సర్వసిద్ధము గావించిరి. ఆభరణములు, పట్టు పీతాంబరములు, బహుమతులు మితిమీరునట్టు సిద్ధపరచిరి. రథములు నింపిరి. రాజు కులగురువులైన వశిష్ఠుడు, పండితులు, బ్రాహ్మణోత్తములు, మంత్రులు వారి వారి రథములు వారు అలంకరించిరి. అయోధ్యయే కదలి వచ్చుచున్నదా అన్నట్లు అందరూ ప్రయాణములైన వారే. అందరికీ అన్ని విధముల దశరథుడు ఏర్పాట్లు చేయించెను. వాయువేగముతో గుర్రములు కూడాను అమిత ఉత్సాహముతో అలసటన్నది ఎరుగక పరుగెత్తజొచ్చెను. 2 రాత్రులు 2 పగళ్ళు ప్రయాణమయ్యి 3వ రాత్రికి మిథిలాపుర సింహద్వారమును ప్రవేశింపగనే జనక మహారాజు స్వాగతము చెప్పెను. మంత్రులను, పురోహితులను, మహా ఋషులను తగిన రీతుల సత్కరించెను. ఆ రాత్రి వారు పూర్తిగా విశ్రాంతి తీసుకొనుటకై తగిన ఏర్పాట్లు చేసి వారి వారికి తగిన వసతి గృహములు ఏర్పరచిరి. తెల్లవారగనే దశరథ మహారాజు ఋత్విజులు, బంధువులు, మంత్రులు మొదలైన వారలను పిలిపించెను. ఏ నిమిషమున హాజరు కావలెనో సర్వులు సంసిద్ధులై ఉండవలెనని హెచ్చరించెను. ఇంతలో జనక మహారాజు దశరథ మహారాజు విడిది గృహమునకు వచ్చి వెంటబెట్టుకొని యజ్ఞవాటికకు గొనిపోయెను. గురువులకు, మంత్రులకు, మహారాజుకు, పరివారమునకు వారి వారి హోదాలకు తగినట్లు ఆ యజ్ఞవాటికపై ఆసనములు అమర్చియుంచిరి. అక్కడందరూ ఆసీనులయ్యుండ జనక మహారాజు దశరథ మహారాజునకు స్వాగతమును తెలుపుతూ, మహారాజా, మా భాగ్యమా అన్నట్లు తాము మహర్షులతో, బ్రాహ్మణోత్తములతో, పరివారముతో మిథిలాపురము రావటము మా పుణ్య పరిపాకమని భావించుచున్నాను. తమ పుత్రుని పరాక్రమ విజయములకు తాము మనసారా సంతోషించితిరన్నది వేరు చెప్పనక్కరలేదు. అమిత పరాక్రమవంతులు పుట్టిన రఘువంశము వారితో ఇప్పుడు బియ్యము అందబోతున్నాను. ఇప్పుడు నా వంశము మరింత పూజనీయము కాబోవుచున్నది. ఇది మా పూర్వీకుల పుణ్యఫలమనే భావింతును. మహారాజా, రేపటితో మేము సంకల్పించిన యజ్ఞము సమాప్తము అయిపోవుచున్నది. మహర్షుల సమ్మతితో సీతారాముల వివాహము చేయదలంచితిని. తమ అనుజ్ఞ బడయగోరుచున్నానని జనకుడు తెలుపగనే దశరథ మహారాజు పట్టలేని ఆనందముతో చిరునవ్వులు ఒలికిపోవా, రాజా, తాము దాతలు, దానము దాతవశమని పెద్దలు తెలుపుదురు. అందువలన తాము ఎప్పుడు ఏది ఇస్తామంటే అప్పుడు అది పుచ్చుకొనుటకు సంసిద్ధులమయ్యున్నాము అని అన్నారు. దశరథ మహారాజు ఇంత చమత్కారముతో, తీయని మాటలతో హృదయములు కరుగునట్లు మాట్లాడుట చేత జనకుడు పట్టలేని ఆనందముతో ఉప్పొంగిపోయెను. అంత రామలక్ష్మణులు విశ్వామిత్రులతో వచ్చి తండ్రికి వశిష్ఠ వామదేవాది మహర్షులకు నమస్కరించిరి. దశరథుడు కన్నులు కాయలు కాచినట్లు ఇరువురు పుత్రులను దగ్గరకు తీసుకొని శిరస్సులను ముద్దాడి భుజములపై చేతులు వేసుకొని వక్షస్థలమునకు తనివితీరా బిగించుకొని పడుచున్న ఆనందమును చేరిన బ్రాహ్మణులు, మంత్రులు చూచి దశరథునకు గల పుత్రవాత్సల్యమునకు తన్మయులైరి, ఆశ్చర్యపడిరి. దశరథ మహారాజు పుత్రులతో ముచ్చటలాడుచు అయోధ్య వదిలినది లగాయతు, విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ విశేషములు, తదుపరి మిథిలాపురికి విచ్చేసిన వివరములు రామలక్ష్మణులు చెప్పుచుండా వశిష్ఠ వామదేవాది మహారుషులతో, భరత శత్రుఘ్న సుమంతాదులతో కూడి దశరథుడు అత్యంత ఆనందముతో వినుచు ఆ రాత్రి గడిపెను. ఇటు జనక మహారాజు వివాహ ప్రయత్నములలో నిమగ్నుడైనాడు. తెల్లవారినది. జనక మహారాజు తమ ప్రధాన పురోహితుడైన శతానందుణ్ణి రప్పించి వివాహ సంబంధమైన విషయమును కొంత ఆలోచించవలెనని అతి వినయముతో ప్రార్థించినాడు. అంత శతానందుడు, మహారాజా, నేడే యజ్ఞము పూర్తి అయినది. 2-3 దినములలో ముహూర్తములు మంచివిగనే యున్నవి. తాము అనుమతించిన నేను వివరింతునని తెలుపగనే
జనక మహారాజు చేతులు కట్టి, స్వామి, నిన్నటి రాత్రి దశరథ మహారాజు అనుజ్ఞ పొందగలిగితిని. ఇది నా భాగ్యము. అయితే నా అనుంగు తమ్ముడైన కుశధ్వజుడు ఇక్కడ లేడు. మన యజ్ఞమునకు సంబంధించిన సామగ్రులు తగిన రీతుల అందించుటలో అతి శ్రమపడెను. అతను లేక ఈ మంగళ కార్యమును చేయుటకు నా మనస్సొప్పకున్నది. ఈ వేడుకలలో అతడు కూడాను భాగము వహించవలసి ఉన్నది. కాన నా తమ్ముని రప్పించుటకు తగిన ఏర్పాట్లు చేసి తిని, అతను వచ్చిన తదుపరి లగ్నము నిర్ణయించుట మంచిది అని ప్రార్థింపగనే శతానందుడు మంచిది మంచిది అమితానందమని వెళ్ళిపోయెను. జనకుడు 4 వైపులా దూతలను పంపి అతి శీఘ్రముగా తన తమ్ముని తోడ్కొని రమ్మనుమనెను. అతి వేగముతో పయనించి గుర్రములపై అనుకొన్న కాలమున కంటే అతి శీఘ్రముగా సాంకాస్య పట్టణము చేరుకొనిరి. కుశధ్వజ మహారాజునకు మిథిలాపుర వృత్తాంతమంతయు వివరముగా తెలియజెప్పిరి. అంత కుశధ్వజుడు పట్టరాని ఆనందముతో సపరివారముగా కానుకలను కావలసినవన్నీ రథముపై నుంచుకొని రాత్రికి రాత్రి బయలుదేరి మిథిలాపురము చేరుకొనిరి. నిమిషములు లెక్కించుచున్న జనకుడు తన తమ్ముని చూడగనే అతనిని కౌగలించుకొని ఆనందించెను. కుశధ్వజుడు అన్నగారికి నమస్కరించి తదుపరి శతానందునికి నమస్కరించి ఉన్నతాసనములపై మువ్వురు కూర్చొనినారు. అన్నదమ్ములు ఇరువురు అన్ని విధముల ఆలోచనలు జరిపిరి. ఒక నిర్ణయమునకు వచ్చిన తోడనే శ్రేష్ఠుడైన సుధామనుని పిలిపించి, మంత్రి, నీవు వెంటనే వెళ్ళి దశరథ మహారాజుల వారి మంత్రివర్గమును పురోహితులతో గురువులతో ఇంకను వారలకు ప్రధానులైన వారలను సగౌరవముగా ప్రార్థించి ఇక్కడికి తోడ్కొని రమ్ము అని ఆజ్ఞ చేసెను. సుధామనుడు తగిన వారలను చేర్చుకొని రథమును తీసుకొని దశరథ మహారాజు గారి విడిదికి చేరి జనక మహారాజు గారి అభిప్రాయమును దశరథ మహారాజునకు విన్నవించి వినయ విధేయతలతో వారిని ఆహ్వానించిరి. సిద్ధముగనేయున్న దశరథ మహారాజు గురువులతో మంత్రులతో పురోహితులతో బయలుదేరి జనక మహారాజు దర్బారు హాలుకి చేరిరి. ఒకరికొకరు తగు రీతుల వందనములు సలిపి ఉన్నతాసనముపై కూర్చుండగనే దశరథ మహారాజు లేచి, జనక, వశిష్ఠ మహర్షి మా ఇక్ష్వాకు వంశీయుల ఇలవేల్పు, మా పరమగురువు, సమస్త విషయములకు అతనే మా వక్త. ఆ మహానుభావుడు మా వంశక్రమాన్ని గురించి చెప్పగలడు అని పలికి తాను కూర్చొనెను. వశిష్ఠుల వారు లేచి, రాజర్షి, సభాసదులారా, బ్రహ్మ అవ్యక్త ప్రభువు, నిత్యుడు, నిర్మలుడు, అట్టి బ్రహ్మదేవుడు మనసా సంకల్పించిన ఈ భూలోకములో మరీచి అనే స్వరూపమును జన్మింపజేసెను. ఆ మరీచికి కాశ్యపుడు పుత్రుడుగా కలిగెను. కాశ్యపునకు సూర్యుడు, సూర్యుని కుమారుడే మనువు. ఈ మనువునకు వైవస్వత మనువు పుట్టెను. అతనే ప్రజాపాలన మొనర్చి ప్రజాపతి అను సార్థక నామమును అందుకొనెను. అతని పరిపాలనా సమయమున అతనికి ఇక్ష్వాకుడు పుట్టెను. అయోధ్యను పాలించిన వారిలో మొదటివాడతడు. అందువలననే అయోధ్య రాజులకు ఇక్ష్వాకు వంశము వారను పేరు శాశ్వతముగా నిలిచిపోయెను. ఆ ఇక్ష్వాకునకు కుక్షియుణ్ణు, కుక్షికి వికుక్షియుణ్ణు, వికుక్షికి అమిత తేజోవంతుడును శౌర్య పరాక్రమవంతుడును అయిన బాలుడు జన్మించెను. అతనికి అనరణ్యుడును, అతనికి వృతువును, వృతువునకు త్రిశంకుడును, త్రిశంకునకు దుందుమారుడును, దుందుమారునకు యువనాశ్వుడును, యువనాశ్వునికి మాంధాతయును, మాంధాతకు సుసంధియును, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అనే ఇరువురు పుత్రులను పుట్టిరి. ధ్రువసంధికి మహాయశస్వి అయిన భరతుడు పుట్టెను. అతనికి సహితుడు పుట్టెను. అతడు పరిపాలన చేయుచున్న సమయమున హైహయులు, తాళ జంఘులు, శశిబిందువులు దండయాత్ర సలిపి
అసితుని ఓడించిరి. అంత అసితుడు 2 భార్యలతో హిమవత్ పర్వమును చేరి అక్కడ భృగుప్రశ్రవణము అనే ప్రదేశమున నివాసము చేసెను. అతను కొంతకాలమునకు కాలధర్మము నొందెను. అతను కాయమును వీడునప్పటికీ అతని 2 భార్యలు 9 మాసములతో నుండిరి. వారు ఆ అరణ్యమున ఒంటరి జీవితములు గడుపలేక చంతనేయున్న భృగు మహర్షి వంశీయులైన చ్యవన మహర్షి ఆశ్రమమును చేరిరి. అతనికి నమస్కరించి వారి బాధలను అతనికి విన్నవించుకొనిరి. అంత చ్యవనుడు వారలపై దయతలచి, అమ్మలారా, భయపడకుడు, ఇది మీ గృహము. త్వరలోనే మీ గర్భమున అతి తేజోవంతుడు, బలవంతుడు, శ్రీమంతుడు అయిన శిశువు కలుగగలడని ఆశీర్వదించెను. అంత కొంతకాలమునకు పెద్ద భార్యకు కుమారుడు కలిగెను. అతనే సగరుడు. అతను అయోధ్య రాజ్యమునకు చక్రవర్తి అయ్యెను. అతనికి అశ్వమంజుడు కలిగెను. అశ్వమంజునకు అంశుమంతుడు, అంశుమంతునకు దిలీపుడును, దిలీపునకు భగీరథుడును, భగీరథునకు కకుత్సుడును, అతనికి రఘువును, రఘువునకు ప్రవృద్ధుడును పుట్టిరి. అతనికి సుదర్శనుడును, సుదర్శనునకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణునకు శీఘ్రమగుడును, శీఘ్రమగునకు మరుడును, మరునికి ప్రశుశ్రుకుడును, ప్రశుశ్రుకునికి నహుషుడును, అతనికి నభాగుడును, నభాగుడికి అజుడును పుట్టిరి. ఆ అజమహారాజు ప్రథమ పుత్రుడే దశరథ మహారాజు. ఇతని పుత్రరత్నములే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. శివధనుస్సును ఎత్తి విరిచిన శ్రీరాముడు ఈతని జ్యేష్ఠపుత్రుడు. రాజర్షి, వారిది పరమ శుద్ధ వంశము. ఈ వంశమున పుట్టిన వారందరూ తేజోవంతులు, మహాధార్మికులు, ఆధ్యాత్మిక చిత్తులు, వీరాగ్రేసరులు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ వంశమునకు కులదీపకులు. ఇంతేకాక రాములతో పాటు ఏతించిన బింబ ప్రతిబింబముగా మెలగిన రామ లక్ష్మణుల కిరువురికి ఒకే మంగళకార్యము జరిగిన బాగుండునని మా ఉద్దేశ్యము. తమకు గల 2 బిడ్డలైన సీతా ఊర్మిళ రామ లక్ష్మణులకు తగిన వారలు. ఇందులకు సంశయించక ఈ శుభకార్యమునకు తగిన నిర్ణయమును గావించుడు అని వశిష్ఠుల వారు అందరినీ ఆశీర్వదించి ఆసనముపై కూర్చొనెను. వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశకర్తలను గురించి చెప్పిన తరువాత జనకుడు లేచి, ఓ బ్రహ్మర్షి, కులీనుడు కన్యాదానము చేయ తలపెట్టినప్పుడు తన వంశమును గురించి చెప్పుకొనవలసి ఉన్నది కదా. మా వంశమును గురించి నేనే స్వయముగా తెలుపతలంచితిని. ఇది నాకు పరమానందము. మా వంశమును ఇతరుల చేత వర్ణింపజేయుట నాకంత తృప్తి కాదు. ఆ వంశమునకు సంబంధించిన ఈ దేహముతోనే వర్ణించిన నా జన్మ సార్థకము కాగలదు. ఇది నా వంశీయులకు తెలుపవలసిన కృతజ్ఞతగా భావించుచున్నాను. అనుజ్ఞ దయచేయుడు అని ప్రార్థించెను. అనుజ్ఞ దయచేయుడు అని ప్రార్థించెను. వశిష్ఠుల వారు అనుజ్ఞ ఇచ్చుటతోడనే, బ్రహ్మర్షి, గురువర్యులారా, దశరథ మహారాజా, పూర్వము నిమి అను చక్రవర్తి పరమ ధార్మికుడై మహాబలవంతుడను ప్రసిద్ధిగాంచెను. అతనికి మిథి అను పుత్రుడు పుట్టెను. ఆ మిథియే ఈ మిథిలా నగరమును నిర్మించెను. అతనే ఈ రాజ్యమునకు ప్రథమ మహారాజు. అతని పరిపాలన ప్రజాహితమునందుకొనెను. అతనికి ఉదావనుడు పుట్టెను. ఉదావనునకు నందివర్ధనుడు, నందివర్ధనునకు సుకేతుడు, సుకేతునకు దేవరాతుడు పుట్టిరి. దేవరాతుడు మహాబలవంతుడని, ధార్మికుడని, రాజర్షి అని ప్రసిద్ధికెక్కెను. ఆ దేవరాతునకు బృహద్రథుడు, బృహద్రథునకు మహావీరుడు పుట్టిరి.
మహావీరుడు నిజముగా మహావీరుడే. అతనికి సుధృతి, సుధృతికి ధైర్యవంతుడు అయిన దృష్టకేతుడు, దృష్టకేతువునకు హర్యశ్వుడు, అతనికి మరువు, మరువునకు ప్రతీంధకుడు, ప్రతీంధకునికి కీర్తిరథుడు, కీర్తిరథునకు దేవమీఢుడు, అతనికి విబుధుడు, విబుధునికి మహీధ్రకుడు, మహీధ్రకునికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, మహారోమునికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునకు హస్వరోముడు పుట్టిరి. హస్వరోముడు మహామేధావి, మహాత్ముడు, ధార్మికుడు. అతనే మా తండ్రి. అతని జ్యేష్ఠపుత్రుడనని చెప్పుకొనుటకు నేనెంతయో సంతసిల్లుచున్నాను. నేనే ఈ మిథిలా రాజ్యమును పరిపాలించుచున్నానన్నది నా పూర్వీకుల ధార్మిక ఫల విశేషమే అని చెప్పక తప్పదు. ఇట్లుండా నా తమ్ముడైన కుశధ్వజుడు దేవసమానుడు. అతనిని నేను సోదర భావమునకు మించిన భావముతో స్నేహితుని వలె స్వాతంత్ర్యమునిచ్చి పెంచి పెద్దవాణ్ణి చేసి తిని. కొంతకాలము జరిగిన తరువాత సాంకాస్య పట్టణమును ఏలుచున్న సుధన్వుడను రాజు మిథిలాపురమును ముట్టడించెను. నా ఇంటిలోనున్న శివధనుస్సును తనకివ్వమని రాయబారము పంపెను. అందుకు నేను నిరాకరించి తిని. ఆ కారణము చేత మా కిరువురికి ఘోర యుద్ధము జరిగెను. తత్కారణముగా నేను సుధన్వుణ్ణి హతమార్చి తిని. అప్పుడు సాంకాస్య పట్టణము నా వశమగుట చేసి ఆ రాజ్యమునకు నా తమ్ముడైన కుశధ్వజుణ్ణి రాజుగా చేసి తిని. ఆ పట్టణము ఇక్షుమతి నదీ తీరమున శోభాయమానముగానున్నది. అది దూరమునకు పుష్పక విమానము వలె కనిపించును. నా తమ్ముడు ధార్మికుడు. అతనిప్పుడు సాంకస్య పట్టణమును పాలించుచున్నాడు. అతనినిప్పుడు ఈ వేడుకలలో పాల్గొను నిమిత్తము రప్పించి తిని. బ్రహ్మర్షి తాము నా ఇరువురు కుమార్తెలను రామలక్ష్మణులకిచ్చి వివాహము చేయమని ఆజ్ఞాపించితిరి. చాలా సంతోషము. సీత దేవకన్యక కనుక అది వీర్యశుల్క. దానిని రామచంద్రునికిచ్చి వివాహము చేయుటకు నిర్ణయమైనది. నా రెండవ బిడ్డను ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహము చేయుటకు తమ ఆజ్ఞను శిరసా వహించి తిని. కాని మరొక విషయమును మనవి చేయనెంచి తిని. అదేమన, దశరథ మహారాజా, ఈనాడు మఘా నక్షత్రము. రామలక్ష్మణులకు వివాహము జరుపుటకు తమరు నాందికి సిద్ధము కావలెను. తమకు 4 పుత్రరత్నములు ఒకే అనుగ్రహముచే కలిగిన వారగుట చేత మిగిలిన ఇరువురు అవివాహితులయ్యుండుట వారలకు కొంత అసంతృప్తి కలిగించినటులగును. కాన ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రములో మిగిలిన భరత శత్రుఘ్నులకు నా తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన మాండవి, శృతకీర్తులను ఇచ్చి వివాహము జరుపవచ్చును. అనుజ్ఞ దయచేయుడని జనకుడు కోరగనే శుభం శుభం అని కరతాళములు మిన్నుముట్టగొట్టిరి. జనక మహారాజు అందించిన సలహాను పురస్కరించుకొని భరత శత్రుఘ్నుల వివాహముల గూర్చి వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్రాదులు కొంత దీర్ఘముగా ఆలోచించి దశరథుని ఒప్పించి జనక మహారాజుతో ఈ విధముగా తెలిపిరి. రాజా, ఇక్ష్వాకు విదేహ వంశాలు రెండునూ ఎవరునూ ఊహించనంతటి పవిత్రమైనవి. ఈ 2 వంశముల గొప్పతనాన్ని ఎవరూ ఇంత అంతా అని వర్ణించలేరు. ఈ 2 వంశములకు సరి సమానమైన వంశములు ఈ జగత్తున ఎందునూ లేవనియే మా భావము. ఈ 2 వంశముల వారికిన్ని వివాహరూపమైన ధర్మ సంబంధము ఏర్పడుచున్నది. ఇది ఎంతయో సమంజసముగాను, వైభవముగాను, ఘనముగాను, పవిత్రముగాను ఉన్నది. ఇంతియే కాక వధూవరులు సరి సమానమైన రూపలావణ్యులు. ఓ జనకరాజా, మీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మజ్ఞుడు. ఆయన కూడాను దశరథ మహారాజుతో సంబంధము చేయుట ఉచితము, పరమానందము. అతని బిడ్డలైన మాండవి, శృతకీర్తులను మేము భరత శత్రుఘ్నులకు చేసుకొనుటకు సంసిద్ధులము.
ఈ 2 వంశములు వియ్యమునంది చుట్టరికముతో కట్టుబడి పోవలననియే మా కోరిక అని వశిష్ఠ విశ్వామిత్రులు చెప్పిన సమాధానమునకు జనక మహారాజు కుశధ్వజుడు అమితానందముతో మహారుషులకు నమస్కరించి మా పుణ్యము కొలది మా ఇరువురి అన్నదములకు ఇక్ష్వాకులతో సంబంధము చేయవలనని మహారుషులకు సంకల్పము కలుగుట సామాన్య విషయము కాదు. జన్మాంతర పుణ్య విశేషము తోడు కాకుండా మహారుషులకు సంకల్పములు కలుగవు. తమ ఆజ్ఞలను మేమిరువురము శిరసావహింతుము అని కృతజ్ఞతాపూర్వకముగా నమస్కరించగనే వశిష్ఠుల వారు లేచి తిరిగి ఎల్లుండి అను వాయిదాలు వేయక, రేపే మంచి ముహూర్తము కనుక 4 అన్నదమ్ములకు ఒకే పరి వివాహము చేయుట చాలా మంచిదని సలహా ఇచ్చెను. అంత జనకుడు మేము ధన్యులము. దశరథ మహారాజు ఏనాటి నుండియో తమకు శిష్యుడై ఆజ్ఞలు పాటించుచున్నాడు. మేము అన్నదమ్ములము ఇరువురము ఈనాటి నుండి తమ ఆజ్ఞకు బద్ధులగువారము. కాన మా మువ్వురి బాధ్యతలను తామే వహించి ఏమి చేయవలనన్నా అవి చేయుటకు సంసిద్ధులము. చేయించే భారము తమదేనని చేతులు కట్టుకొని నిలువబడెను. దశరథ మహారాజు లేచి, మిథిలాపతి, మీ అన్నదమ్ముల సద్గుణములను వర్ణించలేను. ఇంతమంది మహారుషులను, ఇంతమంది రాజపుంగవులను, ఇంతమంది మహారాజులను, ప్రజాకోటిని మీరు కాబట్టి సత్కరించగలిగినారు. నేను ఇప్పుడే విడిదికి వెళ్ళి నాందీ సమావర్తన కర్మలను యథావిధిగా పూర్తి చేయింతును. సెలవిండని కోరగనే జనకుడు కుశధ్వజుడు వారికి వీడ్కోలు చెప్పి తమ తమ కార్యక్రమములకు లోనికి వెళ్ళిరి. దశరథ మహారాజు నాందీ కార్యాదులు శాస్త్రవిహితముగా యొనర్చెను. తెల్లవారి 4 కుమారుల చేతను సమావర్తన కర్మ చేయించెను. అనేక వేల గోవులను బంగారు కొమ్ము కుప్పీలతో అలంకరించి పాలు పిండుకొనువారలకు మంచి పాత్రలను సిద్ధపరచి కుమారుల చేత ఆ పాత్రలను గోవులను బ్రాహ్మణులకు దానము చేయించెను. ఆ సుందర దర్శనము కన్నుల పండుగగా నుండెను. మిథిలాపుర జనులకు 4 దిక్పాలకుల మధ్య ప్రసన్న తేజోవంతముగా విలసిల్లు బ్రహ్మదేవుని వలె దశరథుడు కనిపించెను. ఇట్లు గోదానము జరుగుచుండగనే కేకయ రాజపుత్రుడైన యుధాజిత్ వేంచేసెను. అతడు కైక సోదరుడు, భరతుని మేనమామ. ఈ వైభవములు చూచి కుశల ప్రశ్నలు అడిగిన తరువాత మా నాన్నగారు మనుమని చూడవలెనని చాలా కుతూహలపడుచున్నారు. అందుకొరకై నేనే అయోధ్యకు వచ్చి తిని అక్కడ రామకళ్యాణ వార్త విని ఇచ్చటికి హుటాహుటిన పరుగెత్తి వచ్చి తిని. రామ కళ్యాణ వార్త నాన్నగారికి తెలియదు. రామ కళ్యాణం చూచినట్లుగా తమరిని దర్శించినట్లును మా నాన్నగారి కోరిక తెలుపునట్లును అన్నియూ జరుగునని తలంచి నేను మాత్రమే కళ్యాణమునకు రాగలిగితిననెను. అందులకు దశరథ మహారాజు ఎంతయో సంతసించెను. ఆ రాత్రి దశరథ మహారాజు కొడుకులతోనూ బంధుమిత్రాదులతోనూ అనేక రకముల ఆనంద విషయములను ముచ్చటించెను. విడిదిలో ఎవ్వరునూ నిద్రించలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారునా మా చిన్న ప్రభువుల కళ్యాణము మేమెప్పుడు చూతుమా అని అమితోల్లాసముతో ఎవరికి వారు తమ ఇండ్లలో పెండ్లిళ్ళు జరుగుచున్నట్టుల భావించి బ్రహ్మానందము పొందుచుండిరి. మరునాడు ప్రభాత కాలమున సమస్త కర్మలు ముగించుకొని మహారుషుల వెంట జనక మహారాజు యజ్ఞశాలకు బయలుదేరెను. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మంగళ స్నానములు చేసి పీతాంబరములు ధరించి తలపాగాలు కట్టి తురాయిలు వజ్రవైడూర్యములు పొదిగించబడిన అనేక ఆభరణములను ధరించి దివి నుండి దిగివచ్చిన దేవసుందరుల వలె తేజోవంతులై ప్రకాశించుచు విజయము అను ముహూర్తములో అనేక మంగళవాద్యముల ధ్వనులు మిన్నుముట్టుచుండా యజ్ఞశాలకు నడచినారు. వారి వెంట మంత్రులు
సామంతులు పరివారము పెండ్లికి కావలసిన సామాగ్రితో ఆభరణములతో పీతాంబరములతో ధనరాశులతో బయలుదేరిరి. వారు వీధి వెంట మంటపమునకు వచ్చుచుండా మిథిలాపుర జనులు వీధులు నిండి రెప్ప వాల్చక వారల వైపు చూచుచు, ఆహా, ఎంత సుందరులు వీరు! నిజముగా సామాన్య మానవమాత్రులు కారు, దేవలోకము నుండి అరుదించినారా అన్నంత ఆశ్చర్యమును పొందిరి. ఒకరితో ఒకరు గుసగుసలు పోయిరి. ఇంతటి చక్కని రాజకుమారులను మేమెప్పుడు చూడలేదని స్త్రీలు అమితానందము నొందిరి. మిద్దెలు, కిటికీలు, వీధులు క్రిక్కిరిసిపోయెను. ఇట్టి సుందర విగ్రహులు మంటపమును చేరిరి. అంత జనక మహారాజు మందహాసముతో తన తమ్ముడైన కుశధ్వజునితో తమ పుత్రికారత్నములను మంగళ స్నానములు చేయించుకొని పెండ్లి కుమార్తెలుగా తయారు చేసి మేలి ముసుగులు ధరింపించి వారి వెనుక వచ్చుచుండా వారెల వెనుక వేలాది దాసీలు పెండ్లికి సంబంధించిన ఫల పుష్పాదులు, పసుపు కుంకుమలు, అక్షతలతో, ఆభరణాలతో, పీతాంబరాలతో కదలి వచ్చుచుండా మిథిలాపురము పూర్తి కదలి వచ్చినట్లుండెను. 4 వధువులు 4 దీపముల వలె వెలుగుచుండిరి. ఒకవైపున రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులను, మరొక వైపున సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులను పీఠభూములపై ఆసీనులైరి. ఇరువురికి మధ్య మంచి మల్లు వస్త్రము అడ్డుపట్టిరి. అయోధ్యావాసులందరూ దశరథ మహారాజు వైపున, మిథిలానగర ప్రజలు జనకుని వైపున ఆసీనులైరి. పెండ్లి పందిరిని అనేక విలువైన ఆభరణాదులతో అలంకరించిరి. అది చూచుటకే మెరుమిట్లు గొలుపుచుండెను. వచ్చిన వారలి దృష్టి పెండ్లి పందిరి మీదనే యుండెను. అంత ఆకర్షణీయముగా శృంగారించిరి. వేలాది బంధుమిత్రులు చేరిరి. నిజముగా ఆనాడు మిథిలాపురమునకే కళ్యాణమన్నట్లు తోచెను. ఇంతలో దశరథుడు లేచి, ఇంక ఆలస్యమెందుకు అని వశిష్ఠుల వారితో మనవి చేయగా, జనక మహారాజు చేతులు జోడించుకొని వశిష్ఠుల వారిని ప్రార్థించి ఈ కార్యము తామే చేయవలనని అర్థించెను. అంత వశిష్ఠుల వారు విశ్వామిత్రుని, శతానందుని తన వెంట పెట్టుకొని పండితుల వేదమంత్రములు మిన్నుముట్టుచుండా అగ్నివేదిని ఏర్పరచిరి. గంధ పుష్పాలతోనున్న సువర్ణ పాలికలను, మొక్కలున్న అడుగులేని పాత్రలను, మొలకలు ఎత్తిన మూకుళ్లను, ధూపాలను, హోమము చేసే సృక్సువాలను, అర్ఘ్యజల పాత్రలను, పేలాలున్న పాత్రలను వేదిక చుట్టూ చక్కగా అమర్పింపచేసినారు. వేదిక మధ్యభాగమున అగ్నిహోత్రమునుంచినారు. హెచ్చు తగ్గులు లేకుండా సరిసమానముగానున్న దర్భలను యథాశాస్త్రముగా సమంత్రకముగా పరచినారు. వధూవరుల అభ్యుదయము కోసరము వైదిక మంత్రాలతో హోమము చేయసాగినారు. ఒకదానిపై ఒకటి చేయించవలసిన వేదవిహిత కర్మలు సక్రమముగా చేయించి కంకణములు కట్టించినారు. కన్యాదానమునకై తగిన ఏర్పాట్లు చేసి జనక మహారాజు గారిని వశిష్ఠుల వారు ఆహ్వానించగా జనకుడు సర్వాభరణధారుడై హోమవేదికకు వచ్చెను. అంత వశిష్ఠుల వారి ఆజ్ఞానుసారము సీత చేతులు రాముల దోసిట ఉంచి నారికేళము హస్తమునందుంచి క్షీరమును విడుచుచు జనక మహారాజు నేత్రముల నుండి ఆనంద బాష్పములు కార్చుచు, రామా, ఇదిగో సీత, నా కూతురు, ఇక నీకు సహధర్మచారిని, సమ్మతించవలెను. నీకు శుభము. నీ చేతితో ఈమె చేయి పట్టుకో. ఈమె మహాగుణవంతురాలు. ఇకపై నీ వెంట నీ నీడవలే తిరుగుతుంది అంటూ రాముని చేతిలో సమంత్రకముగా నీరు వదలినారు. జనకుడు మంత్రోదకాలతో సీతను రామునికి అప్పజెప్పెను. తిరిగి లక్ష్మణుని చెంతకు వచ్చి, ఓ లక్ష్మణ, నీకు ఈ ఊర్మిళను ఇచ్చుచున్నాను, అంగీకరింపుము అని మంత్రోదకాలతో ఊర్మిళను లక్ష్మణునకు అప్పజెప్పెను. భరతుని దగ్గరకు వచ్చి అక్కడ కూడాను మంత్రోదకాలతో మాండవిని భరతునకు అప్పజెప్పెను.
తిరిగి శత్రుఘ్నుని దగ్గరకు చేరి మంత్రోదకాలతో శృతకీర్తిని అప్పజెప్పెను. తదుపరి చేయవలసిన పద్ధతులు పండితులు చేసిరి. ఆ మంటప మధ్యస్థానమున జనకుడు మెరయుచూ నిలిచి, ఓ సౌమ్యులారా, మా కూతుళ్ళు మీకు ఇల్లాండ్రు అవుతున్నారు, ముహూర్తానికి ఆలస్యము లేదు అని అనుచుండగనే వశిష్ఠుల వారి అనుమతితో ఆ నలుగురు అన్నదమ్ములు ఆ నలుగురి అక్కచెల్లెండ్ర చేతులు పట్టుకొని అగ్నిహోత్రునికి ప్రదక్షిణము చేసి తదుపరి జనక మహారాజునకు మహర్షులకు ప్రదక్షిణ చేసి నమస్కరించిరి. వారు నమస్కరించుచుండగా పుష్పవర్షము కురిసెను, మంగళ వాద్యములు మ్రోగెను, సభాసదులు అక్షతలు జల్లిరి. మిన్నుముట్టునట్లు శుభం శుభం అను శబ్దము కర్ణానందముగా మ్రోగెను. దేవ దుందుభులు మ్రోగెను, అప్సరసలు పాడిరి. దాసీలు గౌరీ కళ్యాణమే అను మంగళ గీతమును వివిధ స్వరములతో ఇంపుగా పాడదొడగిరి. నలుగురు కొమరులు తమ తమ సతులతో కూడి సభాసదులకు వందనమునర్చిరి. మహాసభ మంగళం మంగళం అని పలికిరి. తేజోవంతులైన ఆ నలుగురు తమ తమ సతుల హస్తములను పట్టుకొని విడిదికి బయలుదేరే ముందు పరదాలోనున్న తమ తల్లులకు నమస్కరించుటకై లోనికి వెళ్ళి వారల ఆశీర్వాదములు అందుకొని విడిది చేరిరి. నాటి నుండి 3 దినములు నిత్యము ఏదో ఒక వైభవము జరుపుతూ అయోధ్య నుండి వచ్చిన వారలకు మిథిలాపుర వాసులకు రాత్రి పగలను భేదము తెలియకపోవునట్లు చేసిరి. పెండ్లి జరిగిన మరుదినము విశ్వామిత్రుల వారు దశరథుని దగ్గరకు వెళ్ళి తాము సంకల్పించిన కార్యము అమితానందముగా పూర్తి అయినదని తెలిపి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను దగ్గరకు చేర్చి శిరస్సులను ముద్దాడి ఆశీర్వదించి తానిక హిమాలయమునకు వెళ్ళుదునని తెలుపగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నమస్కరించిరి. విశ్వామిత్రుడు జనక మహారాజు చెంతకు వెళ్ళి తమ కార్యము దిగ్విజయముగా జరిగినదని తెలిపి జనకుని, సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తులను ఆశీర్వదించి తానిక హిమాలయమునకు వెళ్ళుచున్నానని తెలుపగా దశరథ జనకాదులు విశ్వామిత్రుల వారిని వీడలేక వందనములు సలిపి అతనిని వీడ్కొల్పిరి. 3వ దినము దశరథుని ఇష్టప్రకారము తాము అయోధ్యకు పోవలనను సంకల్పమును జనకునకు తెలుపగా జనకుడు అడ్డు చెప్పక వారల ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేసి తమ కూతుళ్ళ వెంట వెళ్ళు దాసదాసీలను వారల సామగ్రులను అనేక రథములలో ఏర్పరచెను. ఏనుగులు, రథములు, గుర్రములు, గోవులు అనేకముగా తమ బిడ్డలకు బహుమతులుగా ఇచ్చెను. అల్లుండ్రకు మహా విలువైన ఆభరణములను రథాలను ఇచ్చెను. దాసీలకు 10 సంవత్సరములకు సరిపడు వస్త్రములు, ఆభరణములు, అనేక రకములైన నిత్యానుకూలములకు వినియోగించు సామగ్రులను ఇచ్చెను. 3వ దినము తెల్లవారుసరికి రథములు సిద్ధమాయెను. మిథిలాపురమున అంతఃపురమే కాక పరస్త్రీలందరూ కంటినీరు కార్చిరి. సీతను, ఊర్మిళను వీడలేక కొంతమంది వృద్ధ దాసీలు, దాదులు కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి. సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తుల తల్లులు అల్లుండ్ర చేతులు పట్టుకొని తమ బిడ్డలను అతి జాగ్రత్తగా చూచుకొమ్మని, ఎట్టి కష్టములు ఎరుగరు అని పరిపరి విధముల తెలిపి కన్నులు వాయునట్లుగా ఏడ్చి రథముల దగ్గరకు బురకాలతో వచ్చి వారిని రథములపై ఎక్కించిరి. 3 దినముల పూర్వము ఎంత వైభవమో ఆనాడు అంత విచారము. రథములు ఒకదాని తరువాత ఒకటి కదలెను. సీతను వీడలేక ఒకవైపున దుఃఖము పొరలివచ్చుచున్నను తాను నిగ్రహించుకొనుటకు అనేక ప్రయత్నములు జరుపుచు వారిని సాగనంపుటకు జనకుడు దశరథ మహారాజుతో కొంత దూరము వెళ్ళెను. ఇట్లు వెళ్ళుచున్నంతసేపు జనకుడు తన కుమార్తె యొక్క గుణగణములనే వర్ణించుచు కంటినీరు కార్చుచు బాగుగా చూచుకొమ్మని వారి క్షేమ సమాచారములు మీద తెలుపుమని అనేక పర్యాయములు తెలుపుతూ వెళ్ళుచుండెను. అందుకు దశరథుడు కూడాను అనేక శాంతవచనములు తెలుపుతూ, జనక, మా ఇంటిలో ఆడబిడ్డలు లేని కారణంగా
వారే మా బిడ్డలుగా భావింతుము. బిడ్డలైనను కోడన్లైనను వారే మాకు. వారి క్షేమానందములకు ఎట్టి కొరతయూ నుండదు. మీరు విచారించక వెనుకకు వెళ్ళుడని అనేక విధముల చెప్పి రథములాపిరి. అంత జనకుడు తన బిడ్డ అల్లుడునున్న వేరొక రథము దగ్గరకు వెళ్ళి వారలను అనేక రకముల నోదార్చి ధైర్యవచనములు తెలిపి ధర్మసూక్తులు గుర్తు చేసి అత్తమామల దగ్గర, భర్త భావ మరుదుల దగ్గర, నౌకర్ల దగ్గర ఎట్లు మెలగవలనో మరొక పరి జ్ఞాపకము చేసి వారల నమస్కారములు అందుకొని తన వారల శిరస్సులను ముద్దాడి ఆశీర్వదించి వెనుకకు తిరుగలేక భోరున ఏడ్చి రథమున కూర్చొనెను. వారి రథములు అటు, జనకుని రథము ఇటు శరవేగముతో బయలుదేరెను. జనకుడు మిథిలకు చేరుకొనెను. అక్కడ నగరమే చిన్నబోయియుండెను. అంతఃపురమునకు చేరగనే నిర్జన ప్రదేశముగా కళాహీనమై ప్రశాంతమై యుండుటను చూచి తాను ఉండలేకపోయినాడు. శతానందుని మంత్రులను పిలిపించి ఏదో ప్రొద్దుపోవు మాటలను, ఆ పొంగివచ్చు పుత్రికా వియోగమును శాంతపరచుకొనుటకై అనేక విచారములు జరిపెను. మధ్య మధ్య ఎక్కడో యోచించుచు ఏవో జవాబులు చెప్పుచుండుట చూచి మంత్రి, రాజా, సీతా వియోగమున తమరిక తీరని విచారముగా ఉండినట్లు తోచుచున్నది. ప్రతి తండ్రికి ఇది తప్పునది కాదు. దానము చేసిన తరువాత మనము క్రమక్రమేణా ఆ సంబంధమును కొంత నిగ్రహించుకొనవలసి వస్తుంది. ఈ విషయము తమకు తెలియనిది కాదు. అందున సీతాదేవి అందరి వలె సామాన్యమైన బాలిక కాదు. ఆమె దేవతాపుత్రిక. ఆమె ఎడబాటు మరింత అధిక విచారమును కలిగించును. మహారాజా, మన బిడ్డలే కాక అల్లుండ్రు కూడాను సామాన్యమైన పిల్లలు కారు. వారు కూడాను సాక్షాత్ దేవలోకము నుండి దిగి వచ్చినట్టులా కనిపించుచున్నారని మన నగరమునందు ఆబాల వృద్ధులు అనుకొనుట నేనే స్వయముగా వింటిని. ఇట్టి ఈడు జోడు వంశము సాంప్రదాయములు కల సంబంధములు దొరుకుట కుదురుట మహా ఆశ్చర్యము. అందరికీ ఇట్లు జరగదు. మన బిడ్డలు ఎట్టి కొరతయూ లేక సుఖింతురు, శుభముగా అభివృద్ధిగాంతురు అని గడచిన పెండ్లి వైభవాలనే తెలుపుతూ జనకునకు కొంత శాంత వచనములతో కాలమును గడుపునట్టులా చేయదొడగెను.